అందరికీ శుభోదయం. ఉదయాన్నే తొలి సూర్యకిరణాలను చూస్తూ, స్వచ్ఛంగా వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఈ సూర్యోదయం. ఉదయాన్నే మీ నిద్రమత్తు పోవాలన్నా, అలాగే మీరు ఎక్సర్సైజు, రన్నింగు, వాకింగ్ చేసొచ్చి రిఫ్రెష్ అవ్వాలన్నా, మీ ఆఫీసుల్లో ఉద్యోగ బడలిక తీరాలన్నా, చదువుకుంటూ స్ట్రెస్ ఫీల్ అయ్యే విద్యార్థులు రిలీఫ్ అవ్వాలన్నా ఒక కప్పు వెచ్చటి టీ పుచ్చుకుంటే అంతా మాయం అవుతుంది. ముందుగా నేను 250 ఎంఎల్ అంటే పావు లీటరు స్వచ్ఛమైన చిక్కని గేదె పాలను తీసుకున్నాను. ఈ పాలను స్టవ్ మీద 3 నిమిషాల వరకు మరిగించుకొని అందులో 3 స్పూన్ల టీ పొడిని వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల టీ పొడికి సమభాగంగా 3 స్పూనుల చక్కెరని, లేదా కొంచెం తీపి తక్కువ కావాలనుకునే వాళ్ళు 2.5 స్పూనుల పంచదారని కలుపుకోవాలి. ఒక స్పూన్తో ఈ మిశ్రమాన్ని కలయబెడుతూ 2 నుంచి 5 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి మరింత రుచిని, సువాసనను ఇవ్వటానికి 2 యాలకులను దంచుకొని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఈ టీ మరుగుతున్నప్పుడే మనం వేసినటువంటి యాలకుల సువాసన గుబాళిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టీని కప్పులో సర్వ్ చేసుకొని మన కుటుంబ సభ్యులందరితో చక్కగా ఒక 10 నిమిషాలు కబుర్లు చెప్పుకుంటూ ఈ టీని తాగుతూ ఆస్వాదిస్తూ ఉంటే ఆహా, ఎంత బాగుంటుందో కదా ఈ ఉదయం. మీరు చేస్తారుగా. ఈ వీడియోలో నేను చెప్పిన, చూపించిన కొలతలను తూచా తప్పకుండా పాటించి టీని ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ని, ఆ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదిస్తారు. తప్పకుండా చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.